రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, భారత లోకసభ ఎన్నికల్లో రెండవ దశ పోలింగ్ కూడా పూర్తయింది. 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. అంతకుముందు 102 స్థానాలకి మొదటి దశలో పోలింగ్ జరిగింది. రెండు దశల్లో కూడాను గణనీయమైనటువంటి విషయం ఏంటంటే పోలింగ్ శాతం పడింది. రెండవ దశలో కూడాను పోలింగ్ శాతము గణనీయంగా పడింది. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్, బీహార్, అదేవిధంగా రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాల్లో కూడాను పోలింగ్ శాతము గణనీయంగా తగ్గింది. చాలా అంటే గతంతో పోలిస్తే ఫాల్ చాలా ఎక్కువగా ఉంది. ఛత్తీస్గఢ్ 4-5 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. ఛత్తీస్గఢ్ కావచ్చును, అస్సాం కావచ్చును, పోలింగ్ శాతము గతంతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంది. ఔటర్ మణిపూర్లో కొన్ని బూత్లలో ఈసారి పోలింగ్ జరిగింది శుక్రవారం నాడు. ఈ పోలింగ్లో చాలా భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. గతం కన్నా కూడాను కాస్త ఎక్కువగానే జరిగింది. అన్నిటికన్నా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే విద్యార్థికులు అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉంటారని భావించేటటువంటి కేరళలో వామపక్ష పార్టీలు బోలెడంత చైతన్యాన్ని తీసుకొచ్చాయని చెప్పేటటువంటి కేరళలో గతంతో పోలిస్తే 11% పోలింగ్ తగ్గింది. నేను చెప్తున్నటువంటి ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్నికల సంఘము ఫామ్ 17(c)ని జారీ చేసి ఫైనల్ ఫిగర్స్ ఇవ్వడానికి ముందు ఉన్నటువంటి ప్రొవిజనల్ ఫిగర్స్, తాత్కాలికమైనటువంటి ఫిగర్స్. వీటిలో కొద్దిగా మార్పులు చేర్పులు ఉండవచ్చును, గణనీయమైన మార్పు ఉండకపోవచ్చు, కానీ కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. కేరళలో 11% పోలింగ్ గతంతో పోలిస్తే తగ్గింది. సో మొత్తం మీద కనుక చూస్తే దీన్ని చాలామంది రకరకాలుగా దీనిపైన భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పట్ల ప్రజల ఆసక్తి తగ్గిపోయింది, బీజేపీ పట్ల ఓటర్ల ఆసక్తి తగ్గిపోయిన కారణంగా వాళ్ళు బయటకి రావడం లేదు, తమ అసంతృప్తిని తెలియజేసేందుకు వాళ్ళు ఓట్లు వేసేందుకు బయటకి రావడం లేదు. ఈ రకమైనటువంటి కథనాలు ముఖ్యంగా ఒక వర్గం మీడియా, ఒక వర్గం ఎవరైతే మొదటి నుంచి కూడాను లెఫ్ట్ లిబరల్ అని చెప్తారో వాళ్ళందరూ కూడాను ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అయితే వాస్తవం ఏంటి? మొట్టమొదటి అంశం, ఎండలు గతంలో ఎన్నడూ లేనంత భయంకరంగా ఉన్న కారణంగా ఓటర్లు బయటకి రావడం తగ్గింది. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే ఎండ సెక్యులర్, దానికి హిందువులకి ఎక్కువ ఎండ, ముస్లింలకి తక్కువ ఎండ పడదు. ఎండ అందరికీ సమానంగా పడుతుంది. కాబట్టి చాలా చోట్ల ముస్లిం ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో కూడాను పోలింగ్ శాతం తగ్గింది. ఉదాహరణకి బీహార్లోని కిషన్గంజ్ నియోజకవర్గం. కిషన్గంజ్ ముస్లిం మెజారిటీ నియోజకవర్గము. బెంగాల్, బీహార్ల సరిహద్దులో ఉంటుంది, బంగ్లాదేశ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడి నుంచి ముస్లిం ఎంపీ మాత్రమే ఎంపిక అవుతారు. ఈ చోట పోలింగ్ శాతం గతం కన్నా గణనీయం 7-8% పాయింట్స్ తగ్గింది. అభ్యర్థులు అందరూ ముస్లిములు. అక్కడ బీజేపీ తరఫున, అంటే బీజేపీ పోటీ చేయలేదు, జనతాదళ్ తరఫున ఒక అభ్యర్థి ఉన్నారు. జనతాదళ్కి ఓటు వేసినట్లయితే అది బీజేపీకి ఓటు లాంటిదిగా భావించాలి. కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ కిషన్గంజ్లో పోలింగ్ శాతం తక్కువ ఉంది. కిషన్గంజ్కి పక్కనే ఉన్నటువంటి కటిహార్ హిందూ మెజారిటీ సీట్, ఇక్కడ పోలింగ్ ఎక్కువ జరిగింది. కాబట్టి బీజేపీ మద్దతుదారులు బయటకు రాలేదు, లేకపోతే ఈ రకమైనది ఎవరైతే భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ఇది సరైనది కాదు. ఎందుకంటే చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో, ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా, మేరఠ్ వంటి ప్రాంతాలను వదిలిపెడితే ముస్లిం ఓటర్లు పెద్దగా బయటకు వచ్చి ఓటు వేసినటువంటి దాఖలాలు కనిపించటం లేదు. ముస్లిం మెజారిటీ సీట్లలో గణనీయంగా తగ్గింది. ఉదాహరణకి రాంపూర్ సీట్ ఆజం ఖాన్ యొక్క కంచుకోట. 1952 నుంచి అక్కడ ముస్లిం అభ్యర్థి గెలుస్తూ వచ్చారు. చాలా తక్కువ సార్లు అక్కడ హిందూ అభ్యర్థి గెలిచారు. మన సినీ నటి జయప్రద కూడా అక్కడి నుంచి ఒక 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు. రాంపూర్ ముస్లిం మెజారిటీ నియోజకవర్గంలో కూడా పోలింగ్ శాతం తగ్గింది.
ముస్లింలలో పెద్దగా ఆసక్తి కనపడలేదన్నది గ్రౌండ్ లెవెల్ని పరిశీలించినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాట. కాబట్టి ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో కూడాను పోలింగ్ శాతము తగ్గడము, అదేవిధంగా ఓవరాల్ పోలింగ్ తగ్గడము, ఇదంతా కూడా కొంత ఎండ ఎఫెక్ట్ ఉంటుంది. కొంత ఎంత చేస్తే ఏం లాభం, చివరికి బీజేపీ ఆయగాతో మోదీహి అన్నటువంటి కారణంగా సమాజ్వాదీ పార్టీ కావచ్చును, లేకపోతే మిగతా పార్టీలు, పెద్దగా స్టేక్స్ లేనటువంటి పార్టీలు పెద్దగా జోరు పెట్టి ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కడ కూడా కనిపించలేదన్నది ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల్లో రాజకీయాన్ని అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు చెబుతున్నటువంటి మాట. మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఎన్నికలకి ముందే ఈడీ చాలామంది నాయకులపైన, వీళ్ళలో ఎక్కువ మంది విపక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళపైన దాడి చేసి భారీ ఎత్తున డబ్బుని సీజ్ చేయటం జరిగింది. బీహార్లో అయితే, జార్ఖండ్లో అయితే ఒక వ్యక్తి దగ్గర కొన్ని వేల కోట్లు పట్టుబడ్డాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా సన్నిహితుడు. దీనివల్ల విపక్షాలకు నిధుల కొరత కూడాను చాలా పెద్ద ఎత్తున బాధిస్తోందని చెప్పి స్థానికంగా అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. అందుకే విపక్షాలు అసెంబ్లీ ఎన్నికలపైన జోరు పెడదాము, లోకసభ వరకు ఈసారికి వాకోవర్ ఇద్దామన్నటువంటి ఒక ధోరణిలో ఉన్నాయన్నది అటు బీహార్ కావచ్చును, ఇటు జార్ఖండ్ కావచ్చును, ఇటు ఉత్తరప్రదేశ్ కావచ్చును, రాజస్థాన్ కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడాను దాదాపుగా ఈ ట్రెండ్ కానవస్తోంది అని. కాబట్టి పోలింగ్ శాతము తక్కువైనంత మాత్రాన బీజేపీకి ఓట్లు తక్కువ అవుతాయి, సీట్లు తక్కువ అవుతాయి అన్నటువంటి అంచనా ఏదైతే ఉందో ఇది సహేతుకం కాదేమోనని అనిపిస్తోంది. అన్నిటికన్నా ఆసక్తికరమైంది కేరళలో 11% పాయింట్స్ గతంతో పోలిస్తే ఓట్లు తగ్గినాయి. కేరళ చరిత్రని అధ్యయనం చేస్తే ఓట్ల శాతము పెరిగినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉదాహరణకి 2019లో 77.84% ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి 20లో 19 సీట్లు వచ్చాయి. 1984లో 77.10% పోలింగ్ జరిగితే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిపి 17 సీట్లు గెలుచుకున్నాయి. 1989లో 79% హయ్యెస్ట్ ఇప్పటి వరకు కేరళలో పోలింగ్లో. 79% పోలింగ్ జరిగితే యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి 17 సీట్లు వచ్చాయి. కాబట్టి ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే పోలింగ్ శాతం తగ్గిందో అప్పుడు కాంగ్రెస్ సీట్లు తగ్గాయి. దీనికి కారణం ఏంటి? క్యాడర్ బేస్డ్ సిపిఎం పోలింగ్ శాతము తగ్గినప్పుడు తన మద్దతుదారులను, తన ఓటర్లను బూతులకి తరలించగలుగుతుంది. ఎందుకంటే దానికి ఒక నెట్వర్క్ ఉంది కాబట్టి కేరళలో ఆ నెట్వర్క్ ఆధారంగా తమ ఓట్లను వేయించుకోగలుగుతోంది. ఆ రకమైనటువంటి క్యాడర్ బేస్డ్ నెట్వర్క్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పోలింగ్ శాతం తగ్గినప్పుడు ఎన్నికల్లో ఓడిపోతుంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడాను పోలింగ్ శాతము తగ్గితే ఎవరికి లాభం అన్న విషయంలో ఒక దృఢమైనటువంటి అంచనాకి రావడానికి వీల్లేదు. పోలింగ్ శాతము తగ్గగానే ఇదేదో ఒక పార్టీకి నష్టము, ఒక పార్టీకి లాభము అని చెప్పినటువంటి అనేక సార్లు ఈ చెప్పిన జోస్యం విఫలమైంది. పోలింగ్ శాతము తగ్గినప్పుడు సర్వసాధారణంగా అందరూ చెప్పేది ఏంటంటే, ఎన్నికలను అధ్యయనం చేసే వాళ్ళు చెప్పేది, పటిష్టమైనటువంటి పార్టీ ప్రణాళిక, వ్యవస్థ, కార్యకర్తల టీము, బూత్ స్థాయి వరకు పనిచేసే వాళ్ళ టీం గనక వాళ్ళు ముందు నుంచి కూడా గేరపై గనక ఉన్నట్టయితే పోలింగ్ శాతము తగ్గినప్పుడు అటువంటి పార్టీకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఏదైతే ఈ రెండు ఫేజెస్లో, రెండు దశల్లో తక్కువ పోలింగ్ జరగగానే కొన్ని నిష్కర్షలకు వచ్చేసి యోగేంద్ర యాదవ్ వంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మాజీ సెఫాలజిస్టులు, ఆయన ఇప్పుడు సెఫాలజిస్ట్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించారు కాబట్టి ఆయనని సెఫాలజిస్ట్ అనలేము. సివిఎల్ నరసింహారావు సెఫాలజిస్ట్ కానట్టే యోగేంద్ర యాదవ్ కూడా కాదు, కానీ ఆయన సెఫాలజిస్ట్ ముసుగులో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యల్ని పెద్దగా మనం పట్టించుకోనవసరం లేదు. 7 దశలు పూర్తయిన తరువాత పడ్డ ఓట్లు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ట్రెండ్స్, వీటి ఆధారంగా మాత్రమే ఒక అంచనాకి మనము రాగలుగుతాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.